హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నాకు అప్పులిచ్చి ఏ సమయానికి ఆపదలో ఉన్నా నాకు అప్పులిచ్చి కాపాడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో నా ఆస్తులన్నీ అప్పు కడతానని చెప్పున్నాను. కానీ నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా కాస్త బాధల్లో నేను పడిన కష్టాలు అవి ఇవి చెప్తే అందరూ కూడా చూడరు కాబట్టి నేను కొద్దిగా కామెడీగా కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఏదో నా కుప్పిగంతులు పాటలు ఇష్టం వచ్చినట్టుగా, అంటే నాకు తోచినట్టుగా కాస్త వ్యూయర్స్ని ఎంటర్టైన్ చేయడం కూడా మంచిది అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను యూట్యూబ్లో ఏదో కామెడీగా హల్చల్ చేసినంత మాత్రాన అప్పులు తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం మర్చిపోయినట్టు, లేకపోతే ఆ ఆలోచన లేనట్టు అని అనుకోకండి దయచేసి ప్లీజ్. నేను ఏ క్షణాన్ని చూసినా నాకు అప్పే గుర్తొస్తుంది తిరిగి ఎప్పుడు ఇవ్వాలని. అందుకని నేను చేసే వీడియోలు ఇంకా కాస్త కామెడీగా, ఏదో కొద్దిగా అందరూ చూసే విధంగా, బోర్ కొట్టే విధంగా లేకుండా కొన్ని వీడియోలు చేయదలుచుకున్నాను. అందుకని నాకు అప్పిచ్చిన వాళ్ళు కాస్త మీరు నిజానికే నా పాలిటి దేవుళ్ళు, అది నేను చాలాసార్లు చెప్తున్నాను. మీరు లేకుంటే నేను లేను. గట్టిగా ఎవరైనా ఒక్కరు మాట్లాడున్నా, నా డబ్బు ఇక్కడ పెట్టు అని మాట్లాడున్నా కూడా నేను భరించే శక్తి నాకు లేదు. కాబట్టి నాకు అప్పించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాస్త టైం అడిగాను 2-3 నెలలు. అయినా కొంతమంది నాకు కాల్ చేస్తూనే ఉన్నారు. ప్లీజ్, నేను ఆల్రెడీ అడుగున్నాను, ఒక 2-3 నెలలు నాకు కాల్ చేయకండి, నాకు టెన్షన్ వస్తుంది. సో ఈ వీడియోలో నేను చెప్పే మాట ఏంటంటే, నాకు లేక ఒక సినిమా అవకాశం వచ్చింది. 10 రోజులు షూటింగ్ ఉంది. ఈ 10 రోజులు ఆటో కూడా నేను తోలలేను, ఎందుకంటే దానికోసం స్పెండ్ చేయాలి. కాస్త డిస్టర్బ్ చేయకుండా నన్ను కొద్దిగా డెడికేషన్తో ఆ షూట్ పూర్తయ్యేంత వరకు కాస్త ఫోన్ కాల్ రాకుండా ఉండండి ప్లీజ్. కాల్ చేయకుండా ఉండండి, నా రిక్వెస్ట్ అది. తర్వాత నేను ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తాను. అది నేను మీ నుంచి నేను కోరుకునేది. నా ఆస్తి అమ్మిన తర్వాత అర్థం అప్పులు కట్టి తర్వాత నేను కష్టపడిన మిగతా అప్పులు కూడా నేను కడతాను. ఈ యూట్యూబ్లో నేను చేసే వీడియోలు చూసి వీడు ఇంత అప్పులు ఉండగా మనకి ఇవ్వకుండా వీడేదో ఎంజాయ్ చేస్తానండి అని అనుకోకండి. నాకు ఆ యూట్యూబ్లో కూడా కాస్త 2 రూపాయలు వస్తే ఉపయోగం ఉన్నట్టు ఉంటుంది, నా సినిమా పిచ్చి తీరినట్టు ఉంటుంది. ఒకవేళ పెద్ద యాక్టర్ని అవుతానో కానో దేవుడికి ఎరుకు, కానీ ఈ యూట్యూబ్ ద్వారా నేను ఒక యాక్టర్ని అనిపించుకున్నట్టు గుర్తింపు వస్తుంది. అంతేనండి, ఉంటానండి.